ఒకరోజు దోమల ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ పెట్టుకుందంట. పెట్టుకుని వాళ్ళందరితో మాట్లాడినప్పుడు పిల్లల దోమలు చెప్పిందంట, అసలు ఈ మనుషులు ఉన్నారే, ఈ మనుషులు వాళ్ళు ఎంత మంచోళ్ళు. మన ఊరికి అటు ఇటు ఎగురుతూ ఉండి ఫ్లై అవుతూ ఉంటే వాళ్ళు భలే సరదాగా చప్పట్లు కొడుతూ ఉన్నారు. అసలు ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుందో తెలుసా, మాకు కూడా ఇంకా ఇంకా ఎగరాలి అని చెప్పి, వాళ్ళకు దొరకకుండా ఎగరాలి అని చెప్పి అనుకొని మేము కూడా చాలా స్పీడ్ పెంచి తెలివితేటలన్నీ ట్రై చేస్తున్నాం. ఇట్స్ జస్ట్ లైక్ ఫన్, ఎన్నో గేమ్ లాగా ఉంది. వాళ్ళ దగ్గర చిక్కన దొరకని చిన్నాళ్ళలాగా భలే తిరుగుతున్నాం కదా, వాళ్ళు కూడా భలే మళ్ళీ మళ్ళీ క్లాప్ కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రియలీ దే ఆర్ వెరీ గ్రేట్ అనిందంట. అంటే అప్పుడు అక్కడ ఉన్న పెద్ద దొమ్మ చెప్పిందంట, నువ్వు అలా అనుకున్నావా అంట. మరి ఏంటి, నిజమే కదా, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. మనం ఎగురుతుంటే మనని చూసి చాలా క్లాప్ కొట్టి ఇంకా ఎగురు అని చెప్పి ఎంత ప్రమోట్ చేస్తున్నారు, నీకేం తెలుస్తుందంట. ఇలా అనుకోవటం నీ గొప్పతనం. యాక్చువల్గా వాళ్ళు నిన్న చంపటానికి కోసం ట్రై చేశారు, అంతేకాని నిన్న ఎంకరేజ్మెంట్ కోసం కాదు. బట్ ఐ లైక్ ఇట్ యువర్ హౌ యూ టేక్ ఇట్. ద థింగ్స్ ఉన్నది నీ చేతిలో ఉంటుంది. ఒకళ్ళు నిన్న చంపాలి అని అనుకున్నా కూడా నువ్వు అది ఎంకరేజ్మెంట్గా అనుకొని నువ్వు ఇంకా ఇంకా ఎగురుతున్నావు కదా, అది నీ గొప్పతనం. లైఫ్లో ఎప్పుడు ఎవడు నిన్న చంపడానికి వచ్చినా, ఎంత చెట్ట పని చేయాలని అనుకున్నా వాడిని కూడా ఇలాగే తీసుకుని నీ లైఫ్ మోటివేషన్తో నువ్వు పైగా ఎగరాలి అని బ్లెస్ చేసిందంట. నిజమే కదండి. ఆ చిన్న దొమ్మ చూడండి, దానికి హామ్ చేస్తామని చెప్పి తెలియపోకుండా తన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నామని అనుకున్న ఉద్దేశంలో మనిషిని చాలా మంచివాళ్ళుగా చూస్తుంది. మన చుట్టూతో ఉన్న వాతావరణంలో కూడా మన పక్కన ఉండి మన చుట్టూతో ఉండి ఏదో ఒక రంగా తొక్కాలి అనుకున్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మంచి చేస్తున్నానని అనుకొని వాళ్ళ స్థాయి కంటే మన స్థాయిని పెంచే విధానంలో ఆలోచన చేసి వాళ్ళని బీట్అవుట్ చేసుకుని మన లైఫ్లో ఈ కొత్త సంవత్సరం ఈ సంక్రాంతి టైంలో మన అందరూ మనసుపూర్తిగా మనం అనుకున్న పని గంభీరంగా చేయాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాం. మారల్ ఆఫ్ ద స్టోరీ, డోంట్ థింక్ ఎనీథింగ్ నెగటివ్, బీ పాజిటివ్. బాయ్.